హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తుగ్గూడ ఫ్యాప్ సిటీ దగ్గర ఉన్న ఒక టెంపుల్కి అయితే వచ్చాను. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అదైతే. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా చరిత్ర గల టెంపుల్ అంటే ఇది ఒక 3000 years బ్యాక్ టెంపుల్ అంట. మొత్తం చూద్దాం మనం అయితే లోపలికి వెళ్ళి. చుట్టుపక్కల ప్లేస్ కూడా చాలా ఉంది, మొత్తం పీస్ఫుల్గా చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది అయితే ఇక్కడంతా. మనకు టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఇట్లా కొబ్బరి చెట్లు అవి అయితే నాటారు మొత్తం కూడా. ఇక్కడ చూడండి, ఒక పెద్ద మర్రి చెట్టు లాగా ఉంది. మనకి టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఒక రథం అయితే ఉంది ఇక్కడ. ఈ స్టెప్స్ ఎక్కి అయితే మనం పైకి వెళ్దాం ఇప్పుడు. చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్, చాలా చరిత్ర గల టెంపుల్. అంటే 3700 years సంథింగ్, ఎన్ని ఇయర్స్ అవుతుందంట ఇదైతే నిర్మించి. అప్పటి టెంపుల్ అంట. మొత్తం కొండలు బండరాళ్ళ అంత అప్పుడు ఎట్లా ఉందో సేమ్ అలానే ఉంచారు. జస్ట్ నార్మల్గా అలానే ఉంచి కొంచెం కొంచెం కన్స్ట్రక్షన్ చేశారు అంతే. పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. మనకి హైదరాబాద్ నుంచి అయితే 30 kilometers, అలా సిటీ లోపల నుంచి అయితే ఒక 30 kilometers వస్తుంది ఇక్కడికి. నేను ఎల్బీనగర్ నుంచి వచ్చాను. ఎల్బీనగర్ నుంచి అయితే ఒక 32 kilometers సంథింగ్ ఇలా వస్తుంది. మన స్టెప్స్ ఎక్కి పైకి రాగానే మొత్తం ఇలా ఉంది మొత్తం కూడా. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస. టెంపుల్ అయితే ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కొంచెం అటు సైడ్ కానీ అంతా ఇట్లా రూమ్స్ లాగా అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మొత్తం కూడా. ఇక్కడ మనకు లోపలికి వచ్చాకైతే హనుమాన్ విగ్రహం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మనకి గర్భగుడిలోకి వెళ్ళాలంటే వే అయితే ఇట్లా గుహలా కనిపిస్తుంది కదా. ఈ చిన్న గుహలో నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు అయితే ఎక్కడ వెలిచాడో సేమ్ ఇంకా అలానే ఉంచారు. మొత్తం బండల ఇట్లా మధ్యలో చిన్న గుహలో నుంచి అయితే లోపలికి వెళ్ళాలి గర్భగుడిలోకి. లోపలికి వచ్చాక మొత్తం వ్యూ ఇలా ఉంది మనకైతే. ఈ కొండ మీద అయితే స్వామివారు మొదటి పాదం మోపిన ప్లేస్ అంటే ఇదైతే. స్వామివారి పాదాల అచ్చులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. మొదటి పాదం ఇక్కడే మోపారంట స్వామివారు.
దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి చుట్టూ కూడా ప్లేసెస్ చాలా ఉంది. ఇదంతా గుడికి సంబంధించిన ప్లేస్ అనుకుంటా. మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అయితే అంతా చేస్తున్నారు ఇప్పుడు. మళ్ళీ మనకు ఒక ధ్వజస్తంభం కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద